96వ కీర్తన 13 చరణములు. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు. సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును దాని యందరు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వనవృక్షములన్నీయు ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. ఆమెన్.